నమస్కారం వెల్కమ్ టు ruchilu.com చికెన్ పాస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చికెన్ పాస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాకరోని, సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఉడకబెట్టిన చికెన్, నూనె, బటర్, హర్బ్స్, మిరియాల పొడి, టొమాటో ప్యూరీ. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. హర్బ్స్ అనేది షెఫ్ మీరు ఇందులో యాడ్ చేస్తున్నారు. ఇట్ యాడ్స్ మోర్ ఫ్లేవర్ అనుకుంటా కదా పాస్తాకి. సో ఈ హర్బ్స్ వేయాలా కంపల్సరీగా ఆర్ జనరల్గా మనకి నార్మల్గా గరం మసాలా ఉంటాయి, పట్టా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి అని మనకు ఉన్నాయి. ఫారెన్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ హెర్బ్స్ అనేవి వాళ్ళ గరం మసాలా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఫ్లేవర్ అనేది దాని నుంచి వస్తుంది. మనం ధనియాలు, జీలకర్ర ఎలా యూజ్ చేసామో వాళ్ళు హెర్బ్స్ని అలా యూజ్ చేస్తూ ఉంటారు. ఇటాలియన్ కాంటినెంటల్ ఫుడ్స్లో హెర్బ్స్ వాడకుండా మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము, అది కాంటినెంటల్ ఫుడ్ అని చెప్పి. సో మనం హెర్బ్స్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు ఇటాలియన్ కాంటినెంటల్ ఫుడ్ కుక్ చేస్తే ఈ హర్బ్స్ అనేది కంపల్సరీ షెఫ్ చెప్పినట్టుగా. బికాస్ హర్బ్స్లో ఉన్న ఫ్లేవర్, టేస్ట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. ఏదైతే మనం హోల్ గరం మసాలా యాడ్ చేస్తామో ఒక బిర్యానీకి ఆర్ ఒక కర్రీకి ఇంకా బాగా టేస్టీగా అవ్వడానికి, అలానే మన ఇటాలియన్ కాంటినెంటల్ ఫుడ్లో పాస్తా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ హర్బ్స్ కంపల్సరీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి బాటిల్ మనకి బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది హర్బ్స్ది. అది మనకి జస్ట్ కొంచెం పించ్ వరకే ఎక్కువగా వాడతారు కదా. సో అది ఆల్మోస్ట్ మీకు ఒక 6 months వరకు వచ్చేస్తుంది. బికాస్ వీక్లీ వన్స్ ఆర్ 10 daysకి ఒకసారి మీరు పాస్తా ఇలాంటివి చేయడానికి టైం తీస్తారు కాబట్టి. సో ఆ బాటిల్స్ కొనేసుకోండి, 6 months కూడా వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. రొటీన్గా ఉంటే ఎప్పుడు ఏం బాగుంటుంది కదా. ఓకే, సో షెఫ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, దానికంటే ముందు షెఫ్ పాస్తా మనకి ఇటాలియన్ కిందకి వస్తుందా? ఇటాలియన్ కిందకి వస్తుంది. అండ్ ఈ మ్యాకరోనీస్లో చాలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా. జనరల్గా పాస్తా అనేది 18 types అండి. మన ఇండియాలో మనం తింటున్నవి 2-3 types మాత్రమే మనం చూసాము. బట్ చాలా టైప్స్ ఉన్నాయి, 18 types ఉన్నాయి. అవి వేరే కంట్రీస్లో దొరుకుతుంటాయి. మన దగ్గర జనరల్గా మనం తీసుకునే పాస్తా ఏంటంటే మ్యాకరోనీ, స్పెగతి, ఇట్లాంటి పాస్తా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. కానీ 18 types ఉన్నాయి. మ్యాకరోనీ అనేది ఉన్న వాటిల్లో అతి చిన్న పాస్తా. ఇది అతి చిన్న పాస్తా. మ్యాకరోనీ ఉన్న వాటిల్లో అతి చిన్న పాస్తా అన్నారు. అతి చిన్న అంటే ఇంత అనుకుంటాను, అది కొంచెం పెద్దే ఉంది యాక్చువల్గా. అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. 18 types, 18 varieties ఆఫ్ పాస్తాస్ ఉంటాయి. ఇండియాలో వచ్చేసి 2-3 అవైలబుల్గా ఉంటాయి. అండ్ పాస్తా లవర్స్కి ఐ థింక్ ఈ పార్టికల్లో వాళ్ళు అన్ని 18 varieties టేస్ట్ చేసే ఉండొచ్చు కదా సార్? చేసి ఉండొచ్చు. ఓకే, సో ఈరోజు మీరు మ్యాకరోనీతో చేయబోతున్నారు. సో మ్యాకరోనీ ముందుగా సోక్ చేసుకోవడం అలా ఏమైనా? మ్యాకరోనీని మనం హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఓకే, 2-3 minutes బాయిల్ చేసుకోవాలి. అండ్ చాలామంది పాస్తా బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ యాడ్ చేస్తూ ఉంటారు. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అది బాయిల్ చేసి సాస్లో వేసేటప్పుడు మనకి సాస్ అనేది దాని మీద కోట్ కాదు. సో మనం ఏంటంటే ఆయిల్ అవాయిడ్ చేస్తే అది బాయిల్ చేసేటప్పుడు మనకి అది కుక్ చేసేటప్పుడు, సాతే చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే సాస్ అయితే మనం సాస్లో వేస్తున్నామో ఆ సాస్ని మంచిగా పీల్చుకుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం షెఫ్. స్టార్ట్ చేస్తాం. సో ఇందులో అంటే కెచప్ వాడుతున్నారు, స్వీట్ కెచప్ వాడుతున్నారు. ఓకే, ఇంకొకటి టమాటో ప్యూరీ వాడుతున్నారు. జనరల్గా టమాటో ప్యూరీ, మనకి టమాటో ప్యూరీ లేకపోతే టమాటా పేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఓకే, అవి బాయిల్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. సీడ్స్ తీసేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సీడ్స్ తీసేసి పేస్ట్ చేసుకోవాలి. కారం ఏమన్నా యాడ్ చేయాలి? లేదు, మనం ఇక్కడ పెప్పర్స్ వాడుతున్నాం, మిరియాల పొడి వాడుతున్నాం. సో ఈ 2 సరిపోతుంది. ఓకే, ఇటాలియన్ ఫుడ్లో స్పైసీ అనేది పెప్పర్స్ వల్ల అండ్ మిరియాల పొడి వల్ల వస్తుంది. ఓకే, అండ్ కొంచెం ఘాటు గార్లిక్ వల్ల వస్తుంది. అయినో గార్లిక్ కూడా వేస్తున్నారు కాబట్టి. ముందుగా దీనికోసం సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. ఓకే, దీంట్లో 2 tablespoons ఆయిల్ అండ్ బటర్ యాడ్ చేసుకుందాం. lots of butter. సంజన గారు, మీకు డౌట్ రాలేదా ఎందుకు ఆయిల్ వేసాను? డౌట్ అయితే రాలేదు. నేను పాస్తా తినడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను, ఈగర్గా ఉన్నాను. సో ఎందుకు వేసారు చెప్పండి. మీరు జనరల్గా బటర్ దేని మీద కోట్ అవ్వదు. సో మనం ఆయిల్ ఏంటంటే దానికి కోట్ అయ్యే కెపాసిటీ అనేది ఉంటుంది. మనం ఏది యాడ్ చేసినా కానీ ఆయిల్ ఏంటంటే దానికి పట్టేస్తుంది.
మనం ఫ్రై చేసుకున్నా కానీ సాతే చేసుకున్నా కానీ స్టిర్ ఫ్రై చేసినా కానీ దాని మీద ఏంటంటే ఆయిల్ తొందరగా కోట్ అవుతుంది. బట్ బటర్ అనేది కోట్ అవ్వదు. వన్స్ బటర్ కోట్ అవుతుంది కానీ ఒకసారి మనం చల్లార్చినప్పుడు ఏమవుతుందని బటర్ మొత్తం డ్రై అయిపోయి కిందకి వచ్చేస్తుంది. సో మనం ఏంటంటే ఆయిల్ యాడ్ చేస్తే ఆయిల్ మనకి కోట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ముందుగా ఇందులో 2 టేబుల్ స్పూన్స్ గార్లిక్. ఓకే, ఫైన్లీ చాప్డ్ వెల్లుల్లి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, చాలామంది పాస్తాస్ ఇప్పుడు మనకి రెడీమేడ్గా దొరికేస్తున్నాయి, జస్ట్ హాట్ వాటర్లో వేసుకోవటం. దానికంటే ఇలా కుక్ చేస్తే ఇంకా టేస్ట్ ఆర్ మనకి నచ్చిన ఫ్లేవర్లో చేసుకోవచ్చు. అలా అమ్మే వాటిలో ప్రిజర్వేటివ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. మనం వాటికన్నా తక్కువ ప్రైస్లో టేస్టీగా ఇలా మనం ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు. అదే. అండ్ వన్ మోర్ థింగ్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, చాలామంది పాస్తా తింటే లావ్ అవుతారు, ఒబిసిటీ వస్తుందని చెప్తుంటారు. బట్ పాస్తా వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి పాస్తా అనేది బెస్ట్ మీల్. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ కొంచెం పాస్తా తిన్నారనుకోండి, వాళ్ళు 4 o'clock తినాల్సిన ఫుడ్ కట్ అయిపోతుంది. స్టమక్ ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫుడ్ సాధ్యమైనంత తక్కువగా తీసుకుంటారు. అందులో వాడేది ఏంటంటే రైస్ అండ్ మనం ఉరద్దాలు వాడుతూ ఉంటాం. సో తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. చాలామంది డైజెస్ట్ అవ్వదు అని చెప్తుంటారు. మైదాతో చేయలేదు మ్యాకరోనీస్. ప్యూర్ పాస్తా అనేది మైదాతో తయారవ్వదు, రైస్ అండ్ ఉరద్దాలతో రెడీ అవుతుంది. సో మనం ఇది వెయిట్ లాస్ ప్లాన్లో ఉన్న వాళ్ళు నైట్ టైంలో తీసుకోకుండా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకున్నట్టయితే స్టమక్ ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళు తక్కువ ఫుడ్ తీసుకుంటారు, దానివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీంట్లో మనం టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది ఫ్రై చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. మనం బటర్ అండ్ ఆయిల్ వేసాం, దానివల్ల ఏంటంటే మనకి మొత్తం నురుగా ఫామ్ అయిపోయింది. సో ఏంటంటే కింద ఏమవుతుందో తెలియదు మనకి. మనం ఎప్పుడు కలుపుకుంటుంటుంటే మనకు అది కొంచెం మాడకుండా ఉంటుంది. మళ్ళీ మనం వెల్లుల్లి కూడా చాలా సన్నగా తరుముకున్నాం, మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంది. మనకి ఒక్కసారి మాడిపోయిందంటే మాత్రం మనం ఏం చేయలేము. అంత ఫైన్గా చాప్ చేసుకున్నాక జాగ్రత్తగా కుక్ చేసుకోవాల్సిందే, బికాస్ బ్లాక్ కలర్లోకి మారితే ఆ టేస్ట్ కూడా పోతుంది. వేస్ట్, బటర్ ఫుల్ వేస్ట్. నెక్స్ట్ ఏం వేస్తున్నా షెఫ్? నెక్స్ట్ దీంట్లో మనం టమాటా కెచప్. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్. షెఫ్ ఆల్రెడీ తినేసేయాలనిపిస్తుంది. ఆ అరోమా అసలు ఏంటి సూపర్గా ఉంది. ఆ ప్యూరీ కెచప్ వేసేస్తేనే ఎంత అద్భుతమైన అరోమా అంటే ఇంకా మ్యాకరోనికి అవి పట్టేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ షెఫ్, హర్బ్స్ అన్నారు కదా, అవి మనకి అంటే లైక్ ఏవేవి ఉంటాయి, ఎన్ని వెరైటీస్? నాకు తెలిసి ఆరిగానో, బేసిల్ అనేవి ఒక 100 టైప్స్ ఆఫ్ హెర్బ్స్ ఉన్నాయండి. నాకు చాలా కొన్ని తెలుసు అందులో. మనకి జనరల్గా మన ఇండియన్లో మనకి జనరల్గా తెలిసింది పట్టా, లవంగా, ఇలాచి మాత్రమే. కానీ మనకు తెలియకుండా గరం మసాలాలే మీరు బేగం బజార్కి అలా వెళ్ళినట్టయితే అక్కడ మసాలా షాప్కి వెళ్ళినట్టయితే ఒక 20-30 రకాల మసాలా వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటారు. అలానే వీళ్ళకి కూడా చాలా రకాల హెర్బ్స్ అనేవి ఉంటాయి. ఈ హెర్బ్స్ మన ఇంట్లో మన చుట్టూనే ఉంటాయి. ఓకే, సో మన ఇంట్లో చుట్టూనే ఉంటాయి. అదే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దాక్కుని ఉంటాయి చెప్పండి ఈ హెర్బ్స్? ఇది బేసిల్ అండి. ఇది జనరల్గా మీ అందరికీ తెలుసు, పొద్దున ఆడవాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు తులసి చెట్టు దగ్గర దీపం పెడుతూ ఉంటారు. గెస్ చేశాను నేను. తులసాకండి, ఎండిన తులసాకు. ఇది బేసిల్. ఓకే, సో బేసిల్ అంటే ఏమీ లేదు, ఎండిన తులసి ఆకు అనమాట. వావ్, ఓకే. 100 వెరైటీస్ ఆఫ్ హర్బ్స్ అన్నారు. సో అందులో కొన్ని మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ షెఫ్. అండ్ ఇది వచ్చి థైమ్. మీరు జనరల్గా పూలు పెట్టుకుంటారా? అందులో మర్మం పెట్టి అల్లుకుంటుంటారా? దమనమా? ఐ నో, దమనం, మర్మం పేర్లు తెలుసు. మంచి స్మెల్ ఉంటుంది. అవును, అదే ఇదండి. ఇంత ఇప్పుడు పూలు అల్లడమే కాకుండా మీరు దమనంని, మర్మం ఆర్ వాట్ ఎవర్ యూసే తెచ్చేసి ఎండబెట్టేసి గ్రైండ్ చేసుకోండి. హర్బ్స్ బాటిల్ ఎంత కాస్ట్లీ, ఏం కొనాలి సంజన? వదిలేసేయండి. తులసాకి ఇంట్లో ఉంటుంది. ఇది కూడా మనకి సీజన్ వచ్చినప్పుడు ఎండబెట్టేసుకొని బాటిల్లో పెట్టేసుకోవచ్చు కదా సార్? వారేవ్వా, అసలు ఫ్రెష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ లేదనుకుంటే ఫ్రెష్ మనకి తులసాకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవచ్చు. దానికన్నా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరి ఇది ఆర్గానో. ఇది వచ్చి అందరికీ తెలుసు వామాకు. ఓకే,
జనరల్గా మా ఇంటి చుట్టుపక్కల వామ చెట్లు పెంచుకుంటూ ఉంటాము. దాని ఆకులు కొంచెం ఎండబెట్టి పొడిగా చేసుకుంటే ఆర్గానో అనేది మనకు వచ్చేస్తుంది. ఈ 3 పేర్లు డిఫరెంట్ అండి. ఎక్కడో దొరుకుతాయి అనుకుంటాము, ఎక్కడివి కాదు, పేర్లే ఏదో అలా పెట్టారు అంతే అన్నమాట. ఇవన్నీ మన దగ్గరే అటు ఇటు చుట్టుపక్కల ఉండేటివే అనమాట. ఆరిగామి, థైమ్ అండ్ బేసిల్. వావ్, సూపర్ షెఫ్. నెక్స్ట్ కుక్ అయిపోయిందండి. ఆయిల్ అంతా వచ్చేసింది, రోగన్ వచ్చేసింది. ఇప్పటి నుంచి మన ప్రాసెస్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఆనియన్స్ కుక్ అవ్వాలా షెఫ్? జస్ట్ లేదు, లైట్గా స్వెట్ అవుతే సరిపోతుంది. ఓకే. జనరల్గా ఏ కాంటినెంటల్ ఫుడ్లోనూ వాళ్ళు ఆనియన్ని ఫ్రై చేయరు, జస్ట్ లైట్గా స్వెట్ అయ్యే వరకు ఉంచుకుంటూ ఉంటారు. వాళ్ళంటే కొంచెం పచ్చిగా తినడానికి ఇష్టపడుతుంటారు. మన ఇండియన్ ఫుడ్స్లో బ్రౌన్ అయితే ఇష్టపడుతుంటారు. బ్రౌన్ అయిపోయి ఆ టేస్ట్. సో మనం ఇక్కడ నుంచి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవచ్చు. ఓకే. ఆనియన్, బెల్ పెప్పర్స్, సన్నగా తరిగిన క్యాప్సికమ్. సో ఇవి ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్ట్రా కారం ఇవన్నీ మర్చిపోండి. జస్ట్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే క్యాప్సికమ్ కూడా సీడ్స్ తీసేసి యాడ్ చేసాము. చికెన్, బాయిల్ చేసుకున్న చికెన్ అనమాట. ఈ కటింగ్ చూస్తున్నారు కదా, పొడవుగా కట్ చేసుకొని బాయిల్ చేశారు. సో 5 to 10 minutes మనం కంప్లీట్గా సాస్ అనేది చికెన్కి ప్లస్ వెజిటేబుల్స్కి కోట్ అయ్యేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఓకే. ఇది ఫ్రై అవుతుండగా మనం హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక చిటికెడు తీసుకొని. ఓకే, చిటికెడు చాలంట, చూస్తున్నారు కదా. జస్ట్ కష్టమైన పని కూడా కాదు కదా, చూడటానికే వినడానికే పేర్లు కష్టం, కానీ చేసుకుంటే శుభ్రంగా ఈజీ యాక్చువల్గా. ఓకే, మన చికెన్కి క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్కి సాస్ అనేది కోట్ అయిపోయింది. సాస్ కోట్ అవుతేనే సూపర్ ఉంటుంది టేస్ట్, చప్పగా ఉండకుండా కదా షెఫ్. ఇందులో మనం సాల్ట్, తగినంత ఉప్పు. మనం ఈ పాస్తాని బాయిల్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాం. వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది బాయిల్ అయ్యాక దానికి గంజి ఉంటుంది. మనం ముందే చెప్పాం బియ్యం వాడామని చెప్పి. ఆ గంజి ఏదైతే ఉందో ఆ గంజి మొత్తం వాటర్లోకి వచ్చేసి పాస్తా అనేది మనకి పొడిగా మిగిలిపోతుంది. సో మనకి పాస్తా ప్యాకెట్స్ లైక్ అవైలబుల్గా ఉంటాయండి, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సో మ్యాకరోనీ అనేది యాడ్ చేస్తున్నారు. ఇవి బియ్యం అండ్ ఉరద్ దాల్తో చేయబడ్డాయి. అండ్ మీరు బాయిల్ చేసిన తర్వాత వాటిని కంప్లీట్గా హాట్ వాటర్ నుంచి డ్రైన్ చేసి కోల్డ్ వాటర్లో స్టోర్ చేసుకుంటే కుక్ చేసుకునే 10 minutes ముందు మనకి పాస్తా ఇలా విడివిడిగా ఉంటుంది అనమాట. సో గంజి అనేది సపరేట్ అయిపోతుంది, స్టిక్కీ అవ్వదు అనమాట. సో తర్వాత కూడా పాస్తా అదే మ్యాకరోనీ ఆ షేప్స్ అనేది చేంజ్ అవ్వదు. మన మసాలా అంతా మ్యాకరోనీస్ కూడా పట్టేసేయాలి కదా, పట్టేసేయాలి. సో ఇప్పటి నుంచి మనకి ఎంతసేపు పడుతుంది ఈ పాస్తా ఏదైతే పాస్తా వేసాక 2 to 3 minutes కన్నా ఎక్కువగా కుక్ చేయకూడదండి. అంటే ఇది కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇది చాలా ఈజీగా ఇరిగిపోతుంటుంది. సో మనం ఫస్ట్ టైం వెజిటేబుల్స్ వేసాం అండ్ దీనికి సెకండ్ టైం వేస్తాం. ఓకే, ఫస్ట్ టైం ఆల్రెడీ వెజిటేబుల్స్ వేసాము, అవి కొంచెం సేపు కుక్ చేసాము, మళ్ళీ వెజిటేబుల్స్ వేస్తున్నారు. ఆనియన్స్, జూలియన్ కట్లో కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే క్యాప్సికమ్ కూడా. క్యాప్సికమ్, పెప్పర్, మిరియాల పొడి. వావ్, ఇట్ లుక్స్ కలర్ఫుల్. యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేశారు కాబట్టి కలర్ అనేది గ్రీన్ అండ్ వైట్ కొంచెం తెలుస్తుంది, కంప్లీట్ కుక్ అవ్వలేదు కాబట్టి. ఆల్రెడీ ఇందాక వేసినవి కొంచెం కుక్ అయిపోయాయి, సాఫ్ట్ అయిపోయాయి కాబట్టి ఇవి కలర్ మారకుండా. అంటే ఎందుకు వేశారు షెఫ్ బేసిక్గా? యాక్చువల్గా మనం ముందుకు చెప్పుకున్నట్టుగానే ఇటాలియన్ ఫుడ్స్లలో కానీ కాంటినెంటల్ ఫుడ్స్లో కానీ వాళ్ళు పచ్చగా తినడానికి ఇష్టపడుతుంటారని చెప్పాను. మనం ఫస్ట్ వేసినవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి, వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్ చేయడం కోసం దానికి కొంచెం యాడ్ చేస్తున్నాం. అలాగే మనకు కూడా ఆనియన్ అండ్ ఈ క్యాప్సికమ్ అనేది మనం పచ్చిగా కూడా తినేస్తూ ఉంటాం సలాడ్స్లలో వాటిలలో. ఇలా యాడ్ చేసుకున్నట్టయితే కొంచెం బాగుంటుంది. సో అయిపోయిందా షెఫ్? అయిపోయింది. సో మ్యాక్రోనీ వేసుకున్నాక జస్ట్ 2 to 3 minutes వరకే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఓవర్గా కుక్ చేస్తే మ్యాక్రోనీ బాగా సాఫ్ట్ అయిపోయి మనకి ముద్దలా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
జస్ట్ 2 to 3 minutes మ్యాక్రోనీ వేసిన తర్వాత కుక్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్రోనీ వేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగినవి వేసి పెప్పర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే. చివరిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. జనరల్గా కొంతమంది పాస్తా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తుంటారు. అలా వేసిన వాళ్ళు గుర్తుంచుకోండి, సాల్ట్ చాలా అప్పుడు తక్కువగా వేసుకోండి. చాలా మంది పాస్తాలు వేసేస్తుంటారు, తర్వాత గ్రేవీలో కూడా మర్చిపోయి గ్రేవీ టేస్ట్ చూస్తారు, సాస్ టేస్ట్ చూసేసి సాల్ట్ అని చెప్పి మళ్ళీ సాల్ట్ వేస్తుంటారు. తినేటప్పుడు ఆ పాస్తాలో ఉన్న సాల్ట్ సాస్లో ఉన్న సాల్ట్ రెండు కలిపేసి ఎక్కువగా అయిపోతుంది, ఉప్పు ఎక్కువైంది అంటారు. సో ఇది సంజన గారు పాస్తా రెడీ అయిపోయిందండి. చలో అండి, మరి లేట్ చేయకండి, బౌల్లోకి ఇచ్చేస్తే ఐఎమ్ రెడీ టు టేస్ట్. వావ్, పైనుంచి మళ్ళీ మనకి ఏదైతే ఉందో హర్బ్స్ వాటిని అన్నిటిని కూడా చల్లేశారు. మళ్ళీ లాస్ట్కి ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేస్తున్నారు. ఓకే, సో టేస్ట్ చెప్పండి, చికెన్ పాస్తా ఎలా ఉంది? టేస్ట్ చేయని అవసరం లేదు, చూస్తేనే అసలు అరోమాకే చెప్పేస్తా సూపర్గా ఉందని. కానీ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో టేస్ట్ చేసి చెప్తాను మన చికెన్ పాస్తా ఎలా ఉంది. హర్బ్స్ వేశారు, చికెన్ ఫ్లేవర్ అండ్ సాస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా కోట్ అయింది చికెన్ అండ్ మ్యాకరోనీకి. సూపర్ షెఫ్, చాలా సూపర్గా ఉంది.